స్వయం సహాయక సంఘాలకు, రైతులకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, చిన్న వ్యాపారులకు సబ్సిడీతో కూడిన రుణాలు, ఆర్థిక సహాయం అందించబడింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, సెరికల్చర్ మరియు ఇతర జీవనోపాధి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వబడింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల కింద సుమారుగా 57.51 లక్షల లబ్ధిదారులు, అంటే ప్రతి కుటుంబంలో కూడా 5,016.07 కోట్ల ప్రయోజనం అందజేయబడింది. జిల్లా అభివృద్ధికి గాను 1,194.91 కోట్లతో 6,197 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక మరియు సేవా రంగాలలో గణనీయమైన వృద్ధి సాధించడం జరిగింది. జిల్లా జీడిపి 37,143 కోట్ల నుండి 45,180 కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం కూడా 1,61,549 రూపాయల నుండి 1,95,098కి పెరిగి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. దీంతోపాటు జిల్లాలో గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 72,814 ఇళ్ళు మంజూరై